అమెరికా సీజ్ చేసిన నౌక మ్యారినేరా మ్యారినేరా నౌకపై దిగుతున్న అమెరికా హెలికాప్టర్. ఉత్తర అట్లాంటిక్ ఉద్రిక్తం. రష్యా నౌకను సీజ్ చేసిన అమెరికా, సహకరించిన బ్రిటన్, మరో నౌక స్వాధీనం. తీవ్రంగా మండిపడిన క్రెమ్లిన్. రష్యా అధ్యక్ష భవనాన్ని క్రెమ్లిన్ అంటారు. రష్యా నౌకను సీజ్ చేసిన అమెరికా, దానికి ప్రతిఫలంగా క్రెమ్లిన్, రష్యా అధ్యక్ష భవనం వాళ్ళ ఈ చర్యని తీవ్రంగా ఖండించింది. జలాంతర్గామి రక్షణ నౌకలను పంపేందుకు సిద్ధమైంది. వాషింగ్టన్. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం ఇలా ఎస్ ఆకారంలో ఉంటుంది. ఇటు ఎస్ ఆకారంలో ఉన్న అట్లాంటిక్ మహాసముద్రానికి ఉత్తరం వైపున ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి రష్యాకి మరియు అమెరికాకు మధ్య. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రష్యా జెండాతో వెళుతున్న వెనుజులా చమురు నౌకతో పాటు మరో నౌకను అమెరికా బుధవారం సీజ్ చేయడంతో కలకలం రేగింది. దీనికి బ్రిటన్ సహకరించటం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా చర్యలపై రష్యా ఘాటుగానే స్పందించినట్లు సమాచారం. ఈ నౌకకు రక్షణగా ఒక జలాంతర్గామితో పాటు మరికొన్ని రక్షణ నౌకలను పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అమెరికా ఆధీనంలోకి తీసుకున్న రష్యా జెండాతో వెళుతున్న నౌక పేరు మ్యారినేరా, పాత పేరు బెల్లా 1. గయానా జెండా ఉండే ఈ నౌకకు ఇటీవలే రష్యా జెండాను అమర్చారు. అయినా ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ళ దూరంలో అమెరికా దక్షిణ కమాండ్, యూరోపియన్ కమాండ్ దీన్ని స్వాధీనం చేసుకున్నాయి. దీంతో పాటు ఏ దేశపు జెండా లేని మరో నౌక సోఫియాను సీజ్ చేశాయి. మ్యారినేరాపై హెలికాప్టర్ దిగుతున్న దృశ్యాలు టీవీలో ప్రసారమయ్యాయి. ఈ ఆపరేషన్కు అమెరికా, బ్రిటన్లు భారీ ఎత్తున బలగాలను, యుద్ధ విమానాలను ఉపయోగించాయి. ఉత్తర అట్లాంటిక్ ఉద్రిక్తం. హెలికాప్టర్ను వినియోగించాయి. హెలికాప్టర్ నుంచి అమెరికా మెరీన్లు, సైనిక సిబ్బంది నౌక పైకి దిగి అందులో సిబ్బందిని అదుపులోకి తీసుకున్నాయి. దీనిని అమెరికా దక్షిణ వైపుకు మళ్లించాయి. నిజానికి ఈ నౌకకు రక్షణగా రష్యా కొన్ని రోజుల కిందటే నౌకాదళాన్ని పంపినట్లు సమాచారం. అమెరికా బుధవారం దాడి చేసే సమయానికి రష్యా దళం అక్కడికి సమీపంలోనే ఉన్నట్లు సమాచారం. అయినా అమెరికా బలగాలు సమర్థంగా తమ ఆపరేషన్ను పూర్తి చేశాయి. ఈ నౌకపై 2024లోనే అమెరికా ఆంక్షలు విధించింది. ఇది లెబనాన్లోని ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లా మిలిటెంట్లకు ఆయుధాలను సరఫరా చేస్తుందని అప్పట్లో అమెరికా ఆరోపించింది. ఈ 2 నౌకలు రష్యా, ఇరాన్, వెనుజులా నుంచి ఆసియాలోని వినియోగ దేశాలకు చమురును సరఫరా చేస్తున్నాయని అమెరికా అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ మంత్రి క్రిస్టీ నోయం తెలిపారు. వాస్తవానికి మ్యారినేరా నౌక తొలుత బెల్లా 1 పేరుతో
డిసెంబర్ 15వ తేదీన కరీబియన్ వైపు ప్రయాణించింది. అకస్మాత్తుగా అది ఉత్తరం వైపు తిరిగి ఐరోపా దిశగా ప్రయాణాన్ని ప్రారంభించింది. దీనిని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా డిసెంబర్లోనే సన్నాహాలు చేసింది. దీంతో ప్రమాదాన్ని గుర్తించి గయానా జెండాను తీసివేసి రష్యా జెండాను తగిలించింది. ఇది వెనుజులా వైపు వెళ్తుండగా డిసెంబర్లోనే స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నించింది. U-28A అమెరికా ప్రత్యేక ఆపరేషన్ విమానాలు బుధవారం స్కాట్లాండ్లో జాన్ ఓ గ్రోట్స్ విమానాశ్రయంలో దిగాయి. జలాంతర్గములను వేటాడే విమానాలు, ఇంధనం నింపే KC-135 విమానాలు ఐస్లాండ్ వైపు ప్రయాణించాయి. ఇవన్నీ నౌకను సీజ్ చేసే ఆపరేషన్లో పాల్గొన్నాయి. నెక్స్ట్, ఏ దేశానికి ఆ అధికారం లేదు? రష్యా. నౌక చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆందోళన చెందుతున్నామని, పరిస్థితులను గమనిస్తున్నామని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం మా నౌక అంతర్జాతీయ జలాలలో ప్రయాణిస్తుంది. ఉత్తర అట్లాంటిక్ లో అది ఉంది. దానికి రష్యా ఫెడరేషన్ జెండా ఉంది. అంతర్జాతీయ నౌకాయాన చట్ట నిబంధనలన్నీ పాటిస్తుందని వివరించింది. సీజ్ చేసిన వెంటనే రష్యా రవాణా శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 1982 నాటి ఐరాసా కన్వెన్షన్లో చేసిన సముద్ర చట్టం ప్రకారం మరో దేశానికి చెందిన నౌకను సీజ్ చేసే అధికారం ఏ దేశానికి లేదని స్పష్టం చేసింది. నౌకలోని సిబ్బందిని ఇబ్బంది పెట్టవద్దని డిమాండ్ చేసింది. వారి హక్కులను కాపాడాలని కోరింది. అమెరికాకు 4000 కిలోమీటర్ల దూరంలో నౌక ప్రయాణిస్తుందని, గత కొన్ని రోజులుగా అమెరికా తీర ప్రాంత రక్షణ దళం దీన్ని అనుసరిస్తుందని రష్యా పేర్కొంది. సహకరించాం బ్రిటన్. రష్యా జెండాతో వెళుతున్న వెనుజులా నౌకను సీజ్ చేయడంలో అమెరికాకు సహకరించామని బ్రిటన్ వెల్లడించింది. యూకే సైనిక దళాలు ముందస్తు ప్రణాళిక సాయాన్ని అందించాయి. ఐస్లాండ్, గ్రీన్లాండ్ మధ్య మ్యారినేరా నౌకను అడ్డుకోవడంలో సహకరించామని బ్రిటన్ తెలిపింది. అమెరికా విజయవంతంగా నౌకను సీజ్ చేయడానికి మద్దతు ఇవ్వడంలో మా పనితనాన్ని నిరూపించుకున్నాం. ఇది ఆంక్షలపై అంతర్జాతీయ ప్రయత్నాలకు మచ్చుతునకని రక్షణ మంత్రి జాన్ హీలే వివరించారు. ఈ నౌక ద్వారా రష్యా, ఇరాన్ సంయుక్తంగా ఆంక్షలను తోసి రాజని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని తెలిపాయి.